జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు తిరుగుతలేడా జిల్లాలో? ఫ్లైఓవర్లు కనబడతలేవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఏ భాషలో చెప్పాలి? ఇంకో 15-20 కోట్లు ఇప్పించుకోరాదా? పిసిసి ప్రెసిడెంట్కి నేను 8 ప్యాకేజీలు నేను సిఆర్ఎఫ్ కింద ప్రపోజ్ చేస్తే 1.5 ఇస్తాడా? మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసేదానిలా మళ్ళీ జిల్లాకి వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ డబ్బా కొట్టుకోవాలి మీ ఛానళ్ళల్లో. 2 ఎమ్మెల్యేలు అసలు ఒక ఆయనకైతే ఒక ముడత కూడా ఉండదు, అంగి మీద కడక్కుంటుంది. సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా? బోధనకి వస్తలేడా? హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా? పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు, బైపాస్ రోడ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు పెట్టుకొని. ప్రజల కోసం చూసుకోడా? భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు? అరసపల్లి పైసలన్నీ కేంద్రంవి డైవర్ట్ చేసుకున్నారు. పేమెంట్లు చేయండి ఆ కాంట్రాక్టర్ల కంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈడ, మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నా, రోడ్ ఎక్కుర్రిగా మాధవనగర్ బ్రిడ్జు, అరసపల్లి బ్రిడ్జు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు, ఆయనకు కూడా అప్పీల్ చేస్తున్నా పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ 3 ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి.